రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరిపల్లి ఆనంద్ గారు నాతో పాటు మన అందరి నాయకుడు మన అందరికీ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. వేదిక మీద ఉన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు, బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పూలే గారు, పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు, జనగాం జిల్లా నాయకులు అందరికీ పేరు పేరున స్వాగతం. నా మిత్రుడు సెంట్రల్ యూనివర్సిటీలో నా జూనియర్ చాలా గొప్ప వక్త డాక్టర్ చౌహాన్కి, మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్, మీరు ఇక్కడ కూర్చున్న ఈ వెనక ఒక పేద పాత మర్రి చెట్టు ఉండేది, మీ అందరికీ గుర్తుంటుంది. ఆ మర్రి చెట్టు కింద లెక్కలేనన్ని భాగవతాలు ఆడిరు మనోళ్ళు. రామాయణము మహాభారతానికి సంబంధించిన కథలు ఎన్నో ప్రదర్శించేది. మహాభారతంలో ఒక కథ ఉంటుంది, అది చెప్తే మీ అందరికీ బాగా అర్థమవుతుంది. మహాభారతంలో మహాభారతం కన్నా ముందు రామాయణం చెప్తుంది, ఎందుకంటే రామాయణం అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ చదువు గురించి చాలా గొప్పగా చెప్పిండు. గిరగాని సుధాకర్ నా మిత్రుడు, తెలుగు యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేయడానికి అర్హత ఉన్న వ్యక్తి, ఎంఏ చేసి బీఈడీ చేసి ఈరోజు తాళెక్కుతున్నాడు. చదువు గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసిన అనేక కార్యక్రమాల గురించి చెప్పాడు. ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం ఒక సుందరాయన, మా పులక ముందే కూర్చున్నది, ఒక సుందరాయన జ్ఞానం కోసము చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇట్లాంటి ఒక మన నరి చెట్టు లాంటి చెట్టు కిందనే కూర్చొని జ్ఞానం కోసము తపస్సు చేస్తున్నాడు. ఆయన పేరు శంభూకుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ ప్రకారంగా, వర్ణ ధర్మం ప్రకారంగా, రామరాజ్యంలోని ధర్మం ప్రకారంగా సూరోళ్ళు మాలమాదిగోళ్ళు జ్ఞానాన్ని సంపాదించడం అనేది నేరం. బ్రాహ్మణులందరూ పోయి రాముడికి ఫిర్యాదు చేసి, ఒక సూదరాయన తపస్సు చేస్తున్నాడు జ్ఞానం కోసము, ఇది మన ధర్మానికి విరుద్ధము, వెంటనే మీరు శిక్షించండి అంటే రాముడు వచ్చేసి ఆ శంభూకుని నువ్వేం చేస్తున్నావు, ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు అని కూడా అడగకుండానే ఆయన తలని నరికేశాడు. అలా నరికేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల పాటు మన గౌలోలకి, గొల్లులకి, యాదవులకి, కురుమోలకి, తెరుకోలకి, మారమాదిగోలకి ఎవరికి కూడా ఈ దేశంలో చదువుకునే హక్కు లేకుండా చేశారు. కానీ ఒకే ఒక మహానుభావుడు బోధిసత్వ గౌతమ బుద్ధుడు వచ్చి మనకి చదువుకునే అవకాశాన్ని ఇచ్చాడు, మనల్ని అందరినీ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాడు. ఆ బుద్ధుడి తర్వాత మళ్ళా మన రాజ్యాన్ని నాశనం చేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు మన సుగరోలకి, మాలమాదిగోలకి చదువుకునే హక్కు లేకుండా చేస్తే మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్లు వచ్చి మనకి చదువుకునే హక్కునిచ్చి గుడబోచి పెట్టుకుని దొరగడిలలా ఎట్టి చాకిరీ చేసే మన గిరిజనులకి, మాలమాదిగోలకి, గొల్లోలకి, ఎరకలోలకి, సాకలోలకి, సబ్బండ కులాలోలకి చదువుకునే హక్కునిచ్చిండు, రిజర్వేషన్ ఇచ్చిండు. అందులో భాగంగానే మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం చదువుకోగలిగినాం. మొట్టమొదటిసారిగా మల్లంపల్లి నుంచి కోరయ్య సారు ఒక ఉద్యోగి అయ్యాడు. అదే విధంగా ఇంకా చాలా మంది చదువుకోగలిగారు. నేను పిహెచ్డి చేసి పోస్ట్ డాక్టరల్ స్టడీస్ చేసి ఒక ఉన్నతమైన విద్యావంతుడిగా, ఉద్యోగిగా కూడా నేను కనపడడం జరిగింది. అలాగే చాలా మంది చదువుకున్నారు. అంటే మనకి చదువుకి దూరం చేస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి చదువుకునే అవకాశాన్ని ఇస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈ దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే, మీరు చదువుకోకూడదు, మళ్ళీ ఊళ్ళకి వెళ్ళి తాళెక్కండి, పొలం పనులు చేసుకోండి, చెప్పులు కుట్టుకోండి, డబ్బులు కొట్టుకోండి అని చెప్పి మళ్ళీ మనల్ని పదుల కాడికి పంపిస్తున్నారు. కానీ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటున్నాడంటే, మీరు తాళెక్కడానికి కాదు చదువుకునేది, మీరు పదులు వేయడానికి కాదు చదువుకునేది, మీరు డబ్బులు కొట్టడానికి కాదు చదువుకునేది, మనము ఈ దేశాన్ని పాలించడానికి పుట్టాము కాబట్టి విదేశాల్లో మీరు చదువుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మన బిడ్డలందరినీ అమెరికాకి పంపించాడు చదువుకోవడానికి, ఢిల్లీకి పంపించాడు, ఇంకా దేశాల్లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అన్ని చోట్లకి పంపించాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు.
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవాలంటే, ఇంజనీరింగ్ చదవాలంటే ఎస్ఆర్ కాలేజీకి కోచింగ్ సెంటర్లకు పరిగెత్తినటువంటి వాళ్ళం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కాగానే ఆ కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళని మూతపడే పరిస్థితి వచ్చినాయి. కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన సారు మన కోసం తీసుకున్నటువంటి శ్రద్ధ. కొన్ని లక్షలాది మంది మన బిడ్డల చదువుల కోసం, భవిష్యత్తు కోసం ఆయన పడ్డ తపన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి చేసి మనందరికీ ఇష్టంగా మారినారంటే అది ఒక కారణం. మనం మన గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, మన గురించి ఆలోచించట్లేదు. మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. మన పిల్లలకి ఏం చేయాలో మనకి ఆలోచన లేదు, ఏం చేయాలో మనకు తెలియదు. అయ్యో వాళ్ళు బాగుపడితే బాగున్నాయి ఆలోచన తప్ప. కానీ మన పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండాలో ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యోగాలు వదిలేసి ఉద్యోగానికి రాజీనామా చేసి మన కోసం రాజ్యాధికార కార్యయాత్ర చేస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. గట్టిగా ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీకు ఒక మహాభారత కథ చెప్తా. పాండవులు కౌరవులు ఇద్దరు యుద్ధం చేసుకుంటా ఉన్నారు. యుద్ధం చేసుకుంటా ఉన్నారు. అర్జునుడి భార్య ఒక ముద్రాసు కులానికి చెందినటువంటి భార్య ఉలూచి. ఆ ఉలూచికి అర్జునుడికి ఒక కొడుకు పుట్టిన ఆయన మైరావణుడు. ఆ మైరావణుడు మా నాయన యుద్ధం చేస్తున్నాడట. నేను చాలా గొప్ప వీరుని, నేను పోయి మా నాయనని, మా పెదనాయనని, మా చిన్నాయన అందరినీ గెలిపిస్తా అని చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు మైరావణుడు. ఒక గుజరాత్ కుటుంబానికి చెందినటువంటి మైరావణుడు వచ్చిన తర్వాత వాళ్ళ నాయనని కలిసిండు. నాయన కలవలేక వాళ్ళ పెదనాయనని కలిసిండు, కృష్ణుని కలిసిండు. కలవగానే ఆయన శక్తి సామర్థ్యాలు అర్థమైపోయినాయి, మైరావణుని శక్తి సామర్థ్యాలు. ఈయన కనుక ఒక్కరి యుద్ధం వైపు పంపిస్తే మొత్తం ఆ కౌరవులందరినీ ఓడించేస్తాడు. ఎవరు గెలిస్తే వారిది రాజ్యం అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మన తరఫున యుద్ధానికి పంపించకూడదు. ఏం చేయాలి, యుద్ధంలో గెలవాలంటే అతన్ని బలివ్వాలి అని చెప్పి, నాయన మన పాండవుల గెలుపు కోసం నువ్వు త్యాగానికి సిద్ధమా అంటే సిద్ధమే అని అన్నారు. అయితే నువ్వు బలి కావాలి దా అని చెప్పి ఆయన అభిప్రాయం కూడా అడగకుండా నోరు బుక్కేసి తీసుకుపోయి ఆయన తల నరికేసి ఆ యుద్ధాన్ని నోరు పెట్టారు. ఈ పాయింట్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. మన రాష్ట్రంలో ఇప్పుడు టిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఏమంటున్నాయంటే మీరు బీఎస్పీ వైపు పోవద్దు, మీరు మా వైపే ఉండండి. అయితే కాంగ్రెస్ లో ఉండండి, లేదంటే టిఆర్ఎస్ లో ఉండండి, లేదంటే బీజేపీలో ఉండండి, కానీ బీఎస్పీలో మాత్రం ఉండొద్దు అని అంటున్నారు. ఎందుకు? ఈ మైరావణుడు కనుక బీఎస్పీలో యుద్ధం చేస్తే రాజ్యము బీఎస్పీ అయితే మైరావణుడు అయితే కాబట్టి. కానీ టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంతా అగ్రకులాల పార్టీలు. ఈ మైరావణుడు ఏ రాజ్యం కోసం అయితే తనను పోగొట్టుకున్నాడు, ఆ మైరావణుడిని రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి, ప్రగతి భవన్ లో కూర్చోబెట్టడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముందుకు వచ్చాడు. ఇంకొక ఆగే మాట చెప్పి ముగిస్తా. సార్ సెక్రటరీగా ఉన్న కాలంలో ఒక అమ్మాయి, ఇద్దరు అక్క చెల్లెలు, తమ్ముడు ఇక్కడ రాస్తున్నాడు. ఏం పెడతారన్నా మీ ఊళ్ళో మన భీమం కట్టిన అమ్మాయి దీనా దీవన ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉన్నారు. భయంకరమైన గాలి వాన వచ్చింది 2020లో. ఆ గాలి వానకి వాళ్ళ రేకులు ఉండిపోయాయి, మొత్తం ఎగిరిపోయాయి. వాళ్ళు చాలా బాధపడుతుంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి వేణు ఆ పిల్లల దగ్గరికి పోయి ఆ విషయాన్ని సార్కి నివేదించింది. సార్ ఏమన్నాడంటే, వాళ్ళని భయపడొద్దని చెప్పండి, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం రక్షణగా ఉండాలి, ఇమ్మీడియట్ గా మీరు అందరూ కలిసి ఇల్లు కట్టండి అని అంటే వెంటనే వేరు ఆధ్వర్యంలో అక్కడ భీమ్ హోమ్ అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ ఆడపిల్లలకి ఇల్లు కట్టించాడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. 3 నెలలు పట్టిన ఇల్లు పూర్తి కావడానికి 1 month కట్టేశాడట. 1 month లో ఒక ఆడపిల్లల కోసం ఇల్లు కట్టించిండు ఆర్ఎస్ ప్రవీణ్ సారు. 7 సంవత్సరాలైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ చేయలేదు కేసీఆర్. నెల రోజుల్లో ఇల్లు కట్టించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలా? 7 సంవత్సరాలైనా డబుల్ బెడ్రూమ్ పూర్తి
అభివృద్ధి కానీ కేసీఆర్ కావాలా తెలుసుకోండి మీరే. పీజీ పిహెచ్డీలు చేసి ఊళ్ళోకి వచ్చి తాళ్ళకే కేసీఆర్ పరిపాలన కావాలా, పిహెచ్డీలు పీజీలు బీఈడీలు చేసినటువంటి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టే కేసు మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కావాలా, మీరే నిర్ణయించుకోండి. మనకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలి. మన బిడ్డలకి మనకి చదువులు కావాలంటే, భూములు కావాలంటే, సార్ ఈ ఊళ్ళో ఉన్నటువంటి దళితులకి భూమి లేదు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఎరుకలకి భూమి లేదు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి సూర్యులకి చాలా మందికి భూమి లేదు, ఉన్న 10 గుంటలు 20 గుంటలు కూడా ఎందుకు ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు భూమి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. కనీసం 3 ఎకరాల భూమి మా కుటుంబాలందరికీ ఇవ్వాలి. నేను ఈ నియోజకవర్గంలో బిఎస్పీ తరఫున పోటీ చేసినప్పుడు 100 గ్రామాలు తిరిగాను. ఏ గ్రామంలో కూడా మన ఇళ్ళకి అస్తర్కాన్ చేయలేదు, కిటికీలు లేవు, పాయకాలాలు లేవు, ఇంట్లో సాపక్క బండలు లేవు. నేను అడుగుతా ఉన్నా, ఆయన కేసీఆర్ గారు నాకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మీరు మా కోసం మా ఇల్లు కట్టుకోవడానికి మాకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వండి, అద్భుతమైన ఇల్లు కట్టుకుంటాం మనం. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీల అభివృద్ధి కోసం 16,000 కోట్ల రూపాయల్ని కేటాయించిందని చెప్పారు. దాంట్లో సగం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. ఈ రాష్ట్రంలో 10,000 గ్రామాలున్నాయి, మైదాన ప్రాంతంలో 10,000 గ్రామాలున్నాయి. 10,000 గ్రామాలకి 10,000 ఎస్సీ కాలనీలు ఉన్నాయి. కానీ అభివృద్ధి కోసం కేటాయించిందంట 16,000 కోట్ల రూపాయలు. 16,000 కోట్లలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క 1000 కోట్లు కేటాయించిన ప్రతి ఊరు సింగపూర్ డల్లాస్ అవుతుంది. కేసీఆర్ సింగపూర్ చేస్తా, డల్లాస్ చేస్తా అన్నాడు ఈ తెలంగాణని, వరంగల్ని, కానీ చేయలేదు. కానీ మనం ఓటేస్తే ప్రవీణ్ సార్ ప్రతి ఊరికి 1000 కోట్లు ఇస్తాడు, ప్రతి ఊరిని డల్లాస్ చేస్తాడు, సింగపూర్ చేస్తాడు. సింగపూర్ ని డల్లాస్ చేసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలా, సర్వనాశనం చేసే కేసీఆర్ కావాలా, నరేంద్ర మోడీ కావాలా, మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ విషయాలు అర్థం చేయించడం కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తన సొంత కుటుంబాన్ని వదిలేసి 300 రోజుల పాటు మనతో ప్రయాణం చేయడానికి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. నాకు ఆయన అభినవ అంబేద్కర్ లాగా కనిపిస్తా ఉన్నారు. ఒకటే ఒక విషయం చెప్పి ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ రేయింగ్ బౌల్ను కష్టపడి చదివాడు, కానీ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఎంత చదువు చదువుకున్నా పరీక్ష ఫీజు కట్టకపోతే ఆ చదువు నిరంతరమైనది. అప్పుడు అమ్మ రమాబాయికి ఒక చిన్న ఉత్తరం రాసిండు, రమా నా దగ్గర డబ్బులు లేవు, పరీక్ష ఫీజు కట్టుకోవాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపించు అని అన్నది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తరం రాసిండు. అమ్మ రమాబాయికి చిన్న కొడుకు రమేష్ విష జ్వరం వచ్చిందని హాస్పిటల్లో చూపెట్టకపోతే చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అమ్మ రమాబాయి మళ్ళా ఒక టెలిగ్రామ్ ఇచ్చింది, మన కొడుక్కి బాగలేదు, హాస్పిటల్లో చూపెట్టకపోతే చచ్చిపోతాడు, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి మళ్ళా అమ్మ రమాబాయి ఉత్తరం రాసింది. మనం ఏం చేస్తాం? మనకైతే ఏమైతుంది? కొడుకు కోసం భూములు అమ్ముకుంటాం, బర్రెలు అమ్ముకుంటాం, గొర్రెలు అమ్ముకుంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, అమ్మ రమా, మన దేశంలో కోటాను కోట్ల మంది బిడ్డలున్నారు, ఆకలితోటి, పేదరికంతోటి, కులవివక్షతోటి చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాలి. ఒక్క కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, నా దేశంలో ఉన్న నా కోటాను కోట్ల మంది బిడ్డల్ని కాపాడడానికి నువ్వు డబ్బులు పంపించు అని అన్నాడు. అమ్మ రమాబాయి కన్న కొడుకు కళ్ళ ముందే చచ్చిపోతున్నా కూడా డబ్బులు పంపిస్తే అంబేద్కర్ గారు అక్కడ పరీక్ష ఫీజు కట్టుకున్నారు, చదువుకున్నారు, భారతదేశంకి వచ్చారు, భారత రాజ్యాంగం రాసి మనల్ని కాపాడాడు. అట్లాగే తన పిల్లల్ని సైతం పక్కకు పెట్టి, కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని, అగ్రకులాల్లో ఉన్న పేదల్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళ కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పాదయాత్రకి బయలుదేరించారు. ఈరోజు చాలా మంచి దినం, మంచి రోజులు వచ్చినాయి. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత అందరికి మంచి గడియలు వచ్చినాయి, 90,000 ఉద్యోగాలు కూడా వచ్చినాయి. ఏదో కేసీఆర్ కి అర్ధరాత్రి జ్ఞానోదయం 90,000 ఉద్యోగాలు ప్రకటించలే. ఊరికి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగులు కలుస్తున్నారు కాబట్టి ఆ నిరుద్యోగులకి తన వైపు డైవర్ట్ చేయడం కోసం ఉద్యోగాలు ప్రకటించాడు. ఉద్యోగాలు వచ్చినాయంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పుణ్యం, హాస్పిటల్ వస్తున్నాయంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పుణ్యం.
స్కూళ్ళు కాలేజీలు ఎక్కువగా పెడతానంటున్నాడు అని అంటే దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారణం. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నడిస్తేనే ఇంత జరిగితే మరి అసెంబ్లీలో కూర్చుంటే ఎంత జరుగుతుందో ఊహించుకోండి. అసెంబ్లీలో కూర్చుంటే 2 లక్షల కోట్లు మనీ అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో కూర్చొని 2 లక్షల కోట్లు ఆయన తింటున్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కనుక అసెంబ్లీలో కూర్చుంటే 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి చెందుతాయి మిత్రులారా. కాబట్టి ఆ పేద ప్రజల రాజ్యం కోసం, బహుజన రాజ్యం కోసం, చాకలి అయిన ఒక కొట్లాడిన సమానత్వ సిద్ధాంతం ఉన్న రాజ్యం కోసం, సర్వాయి పాపన్న రాజ్యం కోసము, బహుజన మహనీయుల రాజ్యం కోసము, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రాజ్యం కోసము ఊరులా తిరుగుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ద్రవిడ బహుజన సమితి అండగా ఉంటది. ఆయన్ని అసెంబ్లీలో చూసేదాకా మేము వెనక్కి ఉంటామని హామీ ఇస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాను. జై భీమ్. మంచి సందేశాన్ని అందించారు. సమయం లేని